జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రలో మనం తెలుసుకోబోతున్నాం మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గురించి మనకు తెలియజేయడానికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్ జగన్మోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి జగన్. నమస్కారం అండి శీల గారు. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని అంటూ ఉన్నారు. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఏంటి? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక కాన్సెప్ట్ అండి. హవర్డ్ గార్డ్నర్ అని ఒక మేనేజ్మెంట్ గురువు గారు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఓవరాల్గా మనం ఈ కళల గురించి, అల్టిమేట్గా మనం మాట్లాడాలంటే కళల గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక మనిషి తన ఎదుగుదలకు ఏదైనా క్రియేట్ చేయాలి, రైట్, ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఒకటి పరిష్కారం అని వెతకాలి, రైట్, ఏదైనా కొత్త దానాన్ని ఏదైనా జీవితంలో రుచి చూడాలి, అభిరుచిని పెంచుకోవాలి, తన ప్యాషన్ అనే ఉంటుంది కదా, ఆ ప్యాషన్ని తను ఏ విధంగా ఎన్ని మలుపులు తిప్పొచ్చు, ఏ విధంగా కొత్త ప్రయోగాలు చేయొచ్చు, ఒక ఎక్స్పెరిమెంటల్ టూల్గా దీన్ని ఎలా ఉపయోగించు అనేదే మల్టిపుల్ ఇంటెలిజెన్స్. అంటే దీంట్లో ఎన్ని వస్తాయి, ఎన్ని రకాలుగా? ఇది బేసిక్గా 9 వరకు మాట్లాడారండి. 9 వరకు ఇది ఆల్రెడీ సర్వేడ్, ప్రూవ్డ్ అనమాట. ఆ విధంగా చూస్తే మన బుక్స్ ప్రకారం చూస్తే కొన్ని 36 కళలు అంటారు, కొంత 64 కళలు అంటారు, రకరకాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా యూనివర్సల్గా ఈ 9 కళల కిందకి అన్నీ వస్తాయని ఈరోజు ఒక భావన అనమాట. ఓకే, బేసికల్గా స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఏదైతే మాట్లాడతామో దాన్ని వర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటామండి. ఇది మన భాష మీద కమాండ్, రైట్. దీన్ని మనం ఇంకో విధంగా చూడాలంటే మన ఏమంటారు, లిసనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఈ స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఈ వర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. మనం చిన్నప్పటి నుంచి అబ్బాయి అమ్మాయి ఎవరైనా పాప పెరిగినప్పటి నుంచి చూసి వెయిట్ చేస్తూ ఉంటాం, ఏదైనా మాట్లాడతాడని. అమ్మ, నాన్న, మామ, తాత అని అక్కడి నుంచి మొదలవుతుంది వీళ్ళ ఇంటెలిజెన్స్. దాని తర్వాత మీరు ఇంకోటి ఏదైనా యాడ్ చేయడానికి స్కూల్లో జాయిన్ చేస్తారు, నర్సరీలో. దాని తర్వాత లెటర్స్ని గుర్తుపట్టడం జరుగుతుంది. ఇదంతా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, రైట్. వాళ్ళల్లో ఎప్పుడైతే లాంగ్వేజ్ డెవలప్ అవుతుందో వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు ఏవి జరుగుతుంది, ఏంటి జరుగుతుంది అంటే ఒక భాష పరంగానే కాదు, ఈ సెట్ ఆఫ్ 9 ఇంటెలిజెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఎంతవరకు ఈ ఇంటెలిజెన్సెస్ వాళ్ళకి రుచి చూపెడుతుంటారో వాళ్ళకి ప్రపంచం అంతా తెలుస్తుంది. జనరల్గా అంటారు ఒక మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే 7 జన్మలు పడుతుంది అని, రైట్. ఇన్ఫ్యాక్ట్ అదే ఇంకో విధంగా ఆలోచిస్తే కూడా ఐక్యూ అనేది ఒక మనిషి సగటున, రైట్, 6% నుంచి 7% వరకు మాత్రమే తన జీవితకాలంలో యూజ్ చేస్తాడు. అంటే 96, 95, 95%, 94% తనకున్న టాలెంట్, తనకున్న తెలివి యూజ్ చేయకుండానే చనిపోతాడు. అంటే జనరల్గా ఇది స్టడీ ఇలా చేయబడింది, సర్వే చేయబడింది. సో ఈ కళలు ఏంటంటే, ఈ కళలు మనకి హెల్ప్ చేయడానికి ఎందుకు ఉన్నాయంటే ఈ ఎక్స్పెరిమెంట్ టూల్స్ ద్వారా మనము అన్ని ప్రపంచాన్ని ఇంకా దగ్గరగా చూడొచ్చు, అందరితో దగ్గరగా కావచ్చు, ప్రపంచం అంతా ఒకే ఫ్యామిలీ అనే ఒక భావనతో మనం ఉండొచ్చు, రైట్. కళల ద్వారా ఇప్పుడు చూస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ కల్చరల్ మీట్స్, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ మీట్, ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ మీట్, ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ అంటే చెప్తున్నారు, రకరకాలుగా ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ ఇంటెలిజెన్సెస్లో నుంచే వచ్చాయండి. మీరు అంటూ ఉన్నారు ఒక సంపూర్ణ వ్యక్తి కావాలి అని అంటే ఇన్ని కళలు నేర్చుకోవాలి అని. మరి కొంతమంది అభిప్రాయం ఏంటి, ఇన్నిట్లలో ఉంటే ఫోకస్ ఒకదాని మీద పెడితే ఆ జీవితంలో కూడా ఒకే దాని మీద వెళ్తాడు, వాడు ఏం చేయాలనుకుంటున్నాడో లైఫ్ సెట్ అయిపోతుంది అని. మరి ఇన్నిటి మీద అంటే 2 పడవల మీద కాలు పెట్టి నడవలేమని అన్నట్టుగా కొంతమంది అభిప్రాయం, కావచ్చు, అభిప్రాయం కావచ్చు. సో మరి దీనికి మీరేం చెప్తారు? అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు కదా, మరి తన డాక్టర్ వరకే పరిమితంగా ఉండాలి, తనకి మ్యూజిక్ సైడ్ తనకి ఏమాత్రం అవగాహన ఉండకూడదు, దాంట్లోకి వెళ్ళకూడదు అని అంటున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఈరోజు ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ డాక్టర్స్, గైనకాలజిస్టులు, కార్డియాలజిస్టులు హూ ఆర్ ఈవెన్ ఇంటూ డ్రామాస్లో ఉన్నారు, థియేటర్స్లో ఉన్నారు, మూవీస్లో చూస్తుంటారు. కొంతమంది PhD హోల్డర్స్ ఉన్నారు, లాయర్స్లో ఉన్నారు, కొంతమంది ఇంజనీర్స్లో ఉన్నారు. ఇంజనీర్స్ చాలా మంది మీరు ఇప్పుడు జరుగుతున్న టీవీ షోస్లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది క్రౌడ్ ఉందో అంతా ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్, గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. సో ఈ మల్టీ టాలెంట్ ఏంటంటే వీళ్ళకి మన సైకోథెరపీలో ఒక పాయింట్ అంటే ఎక్స్ప్రెసివ్ థెరపీ అంటారు, డెమాన్స్ట్రేటివ్ థెరపీ, రైట్. ఈ ఎగ్జిబిషన్ అంటే వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటికి రావాలి అంటే ఇలాంటివి ఏమైనా కళలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిటార్ తీసుకోండి, ఐఎమ్ గిటార్ ప్లేయర్ యాజ్ వెల్.
గిటార్ ద్వారా నేను ఈరోజు సమాజం ముందు 10 మంది 100 మంది 1000 మంది ముందు నిలబడడానికి నేను ఇప్పుడు ధైర్యం చేయగలుగుతున్నాను. ఒక టైంలో నేను నా వరకు నేనే ఉండేవాడిని, ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. అందరూ అనుకునేవాళ్ళు వీడు ఎక్కువగా మాట్లాడాడు, వీడు బాగా వింటాడు కానీ ఎక్కువగా మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే నేను సంగీతంలోకి దిగానో స్లోగా నేను డెమాన్స్ట్రేషన్ ఎలా చేయాలి, 10 మంది ముందు నేను ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, నాలో ఉన్న ఒక బ్యూటీని, నాలో ఉన్న ఒక టాలెంట్ని నేను ఎలా ప్రూవ్ చేయాలి అనేది ఒక టెక్నిక్ తెలిసింది నాకు. అది అప్పటికి ఈ పుస్తకాన్ని నేను చదవలేదు. ఈ సైకాలజీకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక మనిషి సగటున ఇన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది అని కొద్దిగా అయినా అవగాహన ఉండాలి. అవేర్నెస్ లేకపోతే ఏమవుతుంది, మీరు సడన్గా మీరు ఒక ఫ్యామిలీ నుంచి వెళ్ళారు, కంప్లీట్ మెడికల్గా మీరు ఎదిగారు, మీరు పిహెచ్డి కూడా అయిపోయింది. సడన్గా ఒక కల్చరల్ మీట్కి వెళ్ళారు, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు, ఒక చిన్న గెట్ టుగెదర్, అందరూ పాటలు పాడుతున్నారు, దంస్రాడ్స్ ఏదో ఆడుతున్నారు. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏం మాట్లాడతారు, అక్కడ ఆపరేషన్ గురించి కత్తెర గురించి అయితే మాట్లాడలేదు. వాళ్ళ భాషలో వెళ్ళారు, డూ ఇన్ రోమ్ యాజ్ రోమన్స్ డూ అన్నట్టు ఆ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళలో కలిసిపోవాలి. అప్పుడు మీకు కూడా కొద్ది గొప్ప అవగాహన ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ వన్ ఆఫ్ ది ఒక పేరెంట్ వచ్చి, సార్ నేను నా జీవితం మొత్తం పాటలు వినలేదు అంటే, ఫస్ట్ టైం నాకు అలాంటి మనుషులు కూడా ఉన్నారో లేదో తెలీదు, నాకు నేషనల్ యాంథమ్ కూడా రాదు సార్, జనగణమన కూడా రాదు, నాకు మీరు ఏదైనా చేసి రైట్ నాకు అక్కడి నుంచి కీబోర్డ్ మీద నేర్పిస్తారా అని వచ్చి నన్ను అడిగాడు. ఐ వాజ్ ఒక షాక్ అనమాట. ఏ విధంగా మనోడికి ఆధార్ కార్డు దొరికింది, పాస్పోర్ట్ దొరికింది, డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది, ఇండియన్గా ఏ క్వాలిటీ లేదు. ఎందుకంటే ఇండియాలో ఎన్నైతే కళలు నిండి ఉందో ఈ కంట్రీ, మన దేశం గర్వంగా చెప్పుకోవాల్సింది. సకల కళలకు ఇది ఒక సెంటర్ హబ్ ఇది. మరి ఇంత ఈ హబ్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ నేర్చుకోలేకపోతున్నారు, ఇక్కడ ఎదగలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఇండియన్ని తట్టుకునే నాకు తెలిసినంత వరకు ఏ దేశస్థుడికి లేదు. అంత టాలెంట్ పూల్ మన దగ్గర ఉందండి, అంత టాలెంట్ స్ట్రెంత్ కూడా మన దగ్గర ఉంది. ఒక ఇండియన్గా మనం ఇక్కడ ఎన్ని రకాల మైల్ స్టోన్స్ అంటారో, లేదా ఎన్ని రకాల డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ త్రూగా మనం ఒక జర్నీ చేస్తూ ఉంటామో రైట్, అది చాలా కొలత లేనిది రైట్, ఇమ్మెజరబుల్ అనమాట. అన్ని రకాల టీవీ ద్వారా మనకు రైట్ మీరు చూస్తూనే ఉంటారు, మూవీస్లో చూస్తుంటారు, పాటలు వింటూ ఉంటారు, రేడియో కానీ అన్ని మాధ్యమాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మనకి ఏదో విధంగా టేస్ట్ ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. సో మనం దాంట్లోకి వెళ్ళాల్సిన ఆనందం, ఆ లైఫ్లో దాంట్లోకి కొద్ది గొప్ప ఆనందం మనం కూడా షేర్ చేసుకోవాలి. లేదు నేను ఇంజనీర్ని, నేను అవన్నీ పట్టించుకోకూడదు అనే అంతగా ఉండకూడదు. ఇవన్నీ ప్రయాణిస్తూనే ఉండాలి. ఇది ఒక భాగంగా ప్రయాణంలో ఇది ఒక భాగంగా నడుస్తుంది. ఓకే, ఇలాగా మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అవ్వడం వల్ల రైట్ సక్సెస్ అనేది ఏ విధంగా సాధిస్తారు? అబ్సల్యూట్లీ. సక్సెస్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంటారు. మన సివిల్స్లో లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్లో ఏదైతే జరుగుతుందో అక్కడ వెరీ పర్టికులర్గా లాస్ట్ రౌండ్లో పర్సనల్ ఇంటర్వ్యూ ఫస్ట్ స్టేజ్, మెయిన్ సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ వచ్చేసి వీళ్ళకు పర్సనల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అక్కడ ఎలాంటి టిపికల్ క్వశ్చన్స్ వేస్తారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి, ఐఎఫ్ఎస్ ఆల్రెడీ ఎన్నైతే జానర్స్ ఉన్నాయో ఆ స్ట్రీమ్స్లో ఉన్న 26 రకాలు ఉన్నాయి, సెక్టర్స్ ఉన్నాయి అనుకుంటాను, అందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. లాజికల్గా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళకి. నువ్వు ఎన్ని మెట్లకి వచ్చావో తెలుసా నీకు? వీళ్ళు స్టక్. బహుశా నీకు ఇలా జరిగితే నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావు? ఎందుకంటే వీళ్ళు పుస్తకం చదువుకొని వచ్చారు కానీ ప్రాక్టికల్గా ఏ నాలెడ్జ్ లేదు, ఏ సమాజంలో లేరు, ఏ సంఘంలో లేరు, ఏ గ్రూప్లో లేరు. కల్చర్ పరంగా కానీ, హెరిటేజ్ పరంగా కానీ, హిస్టరీ పరంగా కానీ, ఎథిక్స్ పరంగా కానీ ఏ ఆలోచన లేదు. ఓన్లీ నేను కెమికల్స్ గురించి తెలుసుకోవాలి, బయాలజీ మాత్రమే నాకు సంబంధం, ఈ ఫార్ములాస్ బట్టి కొట్టడమే మాత్రమే నాకు సంబంధం అనుకొని ఎదిగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అటర్ ఫ్లాప్. దగ్గర 6 లక్షల నుంచి 8 లక్షలు 11 లక్షల మంది అప్లై చేస్తారు సివిల్ సర్వీసెస్కి ప్రతి సంవత్సరం. మినిమం 6 lakhs to 11 lakhs. దాంట్లో ఓన్లీ 2000 పీపుల్ షార్ట్ లిస్ట్ అవుతారు. దాంట్లో మళ్ళీ సెలెక్షన్ కమిటీ ఒక 200 ఉంటారు అనుకుంటాను రైట్. సో ఆ లెవెల్కి ఫిల్టర్ అయిపోయి సెలెక్షన్ కావాలి అని అంటే తన దగ్గర మల్టిపుల్ టాలెంట్ ఉండాలి, మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద అవేర్నెస్ ఉండాలి. అంటే అదే పట్టుకొని నువ్వు అది వెళ్ళాలని కాదు. ఇప్పుడు లక్కీగా చెప్పాలంటే చాలామంది ఇవాళ రేపట్లో మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. ఒక సైడ్ ఈ ప్రొఫెషన్ని కూడా చూసుకుంటున్నారు, ఒక సైడ్ ఈ ప్రొఫెషన్ని. అంటే వాళ్ళు 24 గంటల టైం దేవుడు అయితే ఇచ్చాడో దాన్ని ఎంత బ్యూటిఫుల్గా దాన్ని స్కెడ్యూల్ చేసుకుంటున్నారంటే 8 గంటలు ఇది చూస్తాను, 8 గంటలు ఇది చూస్తాను, మిగతా టైంలో రెస్ట్ తీసుకుంటాను. ఇలా బ్రేక్ షిఫ్ట్లో కూడా చాలా మంది వాళ్ళ టాలెంట్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేది చాలా కొంతమందిలోనే చూస్తున్నాం రైట్. ఇంతమంది ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా మల్టిపుల్ గా అవ్వలేకపోతున్నారు. అవును, అది కాకూడదు కూడా. అంటే
కొంతమంది డౌట్స్ ఏంటంటే ఆ పక్కన ఉన్న పిల్లగాడు అన్ని నేర్చుకుంటున్నాడు, మా అబ్బాయికి ఎందుకు రావట్లేదు, పోనీ ఆ పర్సన్ చూడండి ఇన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు, మరి నేను ఎందుకు చేసుకోలేకపోతున్నా, ఇలా చాలా రకాల డౌట్స్. దానివల్ల కూడా డిప్రెషన్, లేకపోతే పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ ని చూసుకొని ఇంకొక పర్సన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి లైఫ్ ని కోల్పోవడం కావచ్చు, ఇలా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటారు మరి? బేసిక్ గా ఏంటంటే పిల్లల్లో వాళ్ళ మోటివేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళు సమాజంలో 10 మంది పిల్లలతో వెళ్తే హుషారుగా ఉన్నారా, లేదా ఏదైనా టీవీ చూస్తుంటే పాటలు డాన్స్ చేస్తుంటే ఏదైనా షో చూస్తుంటే హుషారుగా అవుతున్నారా, లేదా ఏదైనా పాటలు వింటూ వాళ్ళు ఇల్లంతా అక్కడిక్కడ పరిగెత్తుతూ ఉన్నారా హ్యాపీగా, లేదా డ్రాయింగ్ చేయడంలో ఉన్నారా, రైట్, లేదా ఇంకేదైనా గేమ్స్లో ఉన్నారా, స్పోర్ట్స్లో ఉన్నారా, అకాడమిక్లో ఉన్నారా, లాంగ్వేజ్లో ఉన్నారా. దీని ఒక సాల్ట్ పారామీటర్స్ అని అంటాను. అంటే స్పోర్ట్స్, అకాడమిక్, లింగ్విస్టిక్ అండ్ టెక్నికల్. అంటే ఇది జనరల్గా అకాడమిక్ లెవెల్లో ఈ 4 స్ట్రీమ్స్ కంపల్సరీగా ప్రతి మనిషిలో ఇప్పుడు మార్కెట్ చూస్తుంది కూడా ఈ 4 విషయాలలో మనిషి ఉన్నాడా లేదా అని చూస్తున్నారు. కార్పొరేట్లో వెళ్ళినప్పుడు మీరు స్పోర్ట్స్ పరంగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఫిజికల్గా ఎంత ఫిట్ ఉన్నావు, అకాడమిక్గా ఎంత అంటే ఎంత డిసిప్లిన్గా ఏ కాలేజీలో ఏ మాత్రం అక్కడిక్కడ జంప్ కాకుండా రెగ్యులర్గా చేస్తున్నావా లేదా. ఇంకోటి లింగ్విస్టిక్, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, మదర్ టంగ్ ఫాదర్ టంగ్ కాకుండా ఇంకేమైనా లాంగ్వేజ్ కూడా ఎక్స్ప్లోర్ చేశాడా లేదా. ఫైనలీ టెక్నికల్గా అంటే సిస్టమ్ యూజ్ చేయడము, మీడియా సైడ్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కటి, వాట్సాప్ మెసేజ్ ఏంటి అడ్రస్ పంపించేయండి, లేదా ఫోటో పంపించేయండి, లేదా నీ బయోడేటా పంపించేయండి, నీ పీడిఎఫ్ పంపించేయండి, నీ కాల్లో నేను ఉంటాను, అన్నీ జరుగుతుంటాయి కదా, ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. సో ఈ రకాలుగా. సో ఏంటంటే ఇవాళ మార్కెట్ కూడా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ చూస్తున్నాయి. వాళ్ళు ఒకే విధంగా వీడు ఓన్లీ స్కూల్ వరకే పరిమితం అయిపోయి బావిలో కప్పలా ఎదిగాడు, బావిలో కప్పలా 4 గోడల మధ్యలో నుంచి బయటికి వచ్చాడు, రైట్, దీని తప్ప ఇంకే లోక జ్ఞానం ఏం లేదు తెలీదు అని అంటే ఉన్న జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా అవగాహన ఉన్న జనరేషన్ ఉంది. వాళ్ళకి అన్నీ తెలిసిన విషయాలు వీళ్ళకంటే ఎక్కువగా తెలిసినాడు. ఇతను ఏ గ్రేడ్ తన సబ్జెక్ట్లో వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ గ్రేడు 9.9 ఏదో వచ్చి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ సమాజంలోకి వేరే జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్లోకి రాగానే హీ విల్ బి లాస్ట్, రైట్. అక్కడ అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అవన్నీ మనము కంట్రోల్ చేయడానికి అవగాహన అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అవేర్నెస్ అనేది అన్నిట్లో ఉండాలి. ఈ ఏజ్ లో ఇది నేర్పిస్తే బాగుంటుంది అంటే ఆ లెవెల్ ఆఫ్ నేర్చుకునే మెచ్యూరిటీ బట్టి ఈ ఏజ్ లో ఇది నేర్పించాలి, ఈ ఏజ్ లో ఇది నేర్పించాలి అనే ఒక పారామీటర్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. డెవలప్మెంటల్ సైకాలజీలో ఇవన్నీ మాట్లాడతారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో మనం ఉన్నప్పుడు, రైట్, ఆ ఫస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఏ విషయం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఏ విషయంలో పరిగెడుతున్నారు, పట్టుకోవడానికి వెళ్తున్నారు, ముట్టుకోవడానికి వెళ్తున్నారు, వాయించడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి ఎక్కడైనా వెళ్ళారు, సడన్గా డ్రమ్స్ చూడంగానే వెళ్ళేసి డ్రమ్ కొట్టాలని వెళ్ళిపోతున్నారు. ఐడెంటిఫై చేయండి, వాళ్ళని చూడండి, వాళ్ళు డ్రమ్స్కి ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూస్తున్నారా, లేదా మీరు 1-2 కొట్టున్నారా, 1-2 కొట్టున్నారా అంటే 1-2 అని కొడుతున్నారు అంటే ఓకే డిసిప్లిన్ ఉంది ఇక్కడ, వీడు దీంట్లో ఎదగడానికి ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా కూడా పేరెంట్స్గా కూడా ఏం చేయాలంటే నేను చెప్తుంటాను, సమ్మర్ టైంలో వచ్చినప్పుడు చెప్తుంటాను, సమ్మర్లో మీ పిల్లల్ని రైట్ ఇంట్లో ఒక రిటైర్డ్ అయిన ఆత్మలాగా కూర్చోబెట్టకండి, రైట్, పంపించండి, సమ్మర్ క్యాంప్స్కి పంపించండి, వెళ్ళనియండి, వాళ్ళని వెళ్ళండి, లేదా ఏదైనా అరేంజ్మెంట్ చేయండి. డబ్బులు అల్టిమేట్లీ సంపాదిస్తుంది వాళ్ళ ఎదుగుదలకు. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు టీవీ చూస్తూ కూర్చో, నేను నా ఆఫీస్కి వెళ్ళేసి వస్తానని 8 గంటలు రోజు 3 నెలలు ఇంట్లో 2 నెలలు 3 నెలలు ఇంట్లో కూర్చోబెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ ఈరోజు మార్కెట్లో కూడా చాలామంది కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. అలానే కాకుండా కూడా మనకు మార్కెట్లో కొన్ని సైకోమెట్రిక్స్ కూడా ఉన్నాయి. DMIT అని సైకోమెట్రిక్స్ ఉంది. ఒకవేళ పాసిబుల్ అయితే ప్రొఫెషనల్గా వెళ్ళి పిల్లల్ని ఆ సైకోమెట్రిక్స్ చేయించండి. అంటే నీకు సైకోమెట్రిక్స్ సేల్ చేయడానికి రాలేదు, బట్ స్టిల్ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైకోమెట్రిక్స్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు దీన్ని. సో వెళ్ళి ఆ సైకోమెట్రిక్స్ చేస్తే పిల్లలలో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని జనరల్గా ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ సర్వేడ్ అనమాట. వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎటు సైడ్ ఉంటారు, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుందా, లేదా పిక్చర్స్ మీద కమాండ్ ఉంటుందా, మ్యాథ్స్ మీద కమాండ్ ఉంటుందా, మనం అనుకున్న 8-9 ఇంటెలిజెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వర్డ్ స్మార్ట్, రైట్, మ్యాథ్స్ స్మార్ట్, లాజికల్ స్మార్ట్, పర్సనల్ స్మార్ట్, సెల్ఫ్ స్మార్ట్, పీపుల్ స్మార్ట్, రైట్, ఇలా ఒక 9 లిస్ట్ ఉంటుంది. మన గూగుల్లో ఎక్కడైనా దొరుకుతాయి ఈ లిస్ట్ అంతా. సో నేను అనేది ఏంటంటే దీంట్లో వీళ్ళది ఎక్కువగా సోషలైజింగ్లో ఎక్కువ ఉన్నారు, అందరితో కలిసి మాట్లాడడం, ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ అవుతుంది అంటే తనకు అలాంటి వీడియోస్ చూపెట్టండి, అలాంటి స్టోరీస్ చెప్పండి, రైట్. ఆ ఎదుగుదలకు అంటే ఒక మొక్కని ఏ విధంగా అయితే మనం కల్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటామో, అది మంచి షేడ్ ఇవ్వాలి, పూలు ఇవ్వాలి, పళ్ళు ఇవ్వాలి, అదే విధంగా వీళ్ళని కూడా అదే విధంగా మనం మేనిఫెస్టేషన్ ఒకటి చేయాలి. ఓకే సార్, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి ఏ విధంగా ఉండాలి, ఎన్ని రకాలుగా ఉండాలి, ఇవన్నీ మనం ఎలా నేర్పించాలి అనే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ అండి. మనకు లిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా వర్బల్,
రైట్. వర్బల్ అండ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ గురించి ఇందాక మనం చాలా డీటెయిల్గా మాట్లాడాము, రైట్. బేసికల్గా దీన్ని రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిసనింగ్ అని ఏదైతే అంటామో ఒక లాంగ్వేజ్ మీద కమాండ్ ఎలా ఉండాలి, రైట్. దానివల్ల మనకు అన్ని రకాలుగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇదొక స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఇంటెలిజెన్స్ దాని ప్రాముఖ్యత దాని ఉంది. దానికి తగ్గట్టుగా ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి, రోల్స్ కూడా ఉన్నాయి, రైట్. స్పీకర్స్ కానీ, రైటర్స్ కానీ, ఈరోజు ఆథర్స్ కానీ, బుక్స్ ఏవైతే మనం చూస్తుంటాం మార్కెట్లో, స్క్రిప్ట్స్ కానీ, రైట్, స్క్రిప్ట్ రైటర్స్, వీళ్ళందరూ ఈ ఇంటెలిజెన్స్ మీద డెవలప్ అయిన వాళ్ళే, రైట్. కొన్ని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు దీంట్లోనే, రైట్. సో దానికి ఒకటి. సెకండ్లీ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ లాజికల్. సో ఇది మనకేంటంటే ఒక యాడ్ ఆన్, వాల్యూ యాడ్ లాగా పనిచేస్తుంది, రైట్. వాల్యూ యాడ్ కాబట్టి దీనికి కీ ఎలిమెంట్ కూడా ఉంటుంది. చాలామంది మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, ఎంతోమంది. మన రామానుజం అయ్యర్ గారి దగ్గర నుంచి తీసుకోవచ్చు, రైట్. ఎన్నో రకాలుగా ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి, డిస్కవరీస్ జరిగాయి, రైట్. సో ఈ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నిటిగా. ఇప్పుడు మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ముందుకు వెళ్ళాలన్నా మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మోటివ్ ఏంటి, రైట్, వాళ్ళు మాట్లాడే వాళ్ళ ఇంకా ఇంటెన్షన్ ఏది ఉంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కొద్దిగా లాజిక్స్ కూడా యూజ్ చేయాలి మనం కంపల్సరీగా, రైట్. ఇప్పుడు నా చేతి మీద ఎన్ని ఏళ్ళు కనపడుతున్నాయని నేను అడుగుతాను ఒక క్వశ్చన్. జనరల్గా అందరూ ఏమంటారు, ఇది చిన్నతనం నుంచి అందరూ ఇది చూడగానే ఏమంటారు, ఎగ్జాంపుల్ మీతోనే ఈ యాక్టివిటీ చేస్తే మీరు ఏమంటారు, మీరు 2 అంటారు. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నా చేయి మీద ఎన్ని ఏళ్ళు కనపడుతున్నాయి, అడిగేది 5 ఏళ్ళు కనపడుతున్నాయని చెప్పాల్సింది 2 అని చెప్తారు. ఎందుకంటే ఇది మన మెథడాలజీ అలా ఉంది అనమాట. సో ఇక్కడ లాజిక్ ప్లే చేస్తుంది అనమాట. ఈ ఐఏఎస్, ఐపీఎస్ దీంట్లో పర్సనల్ ఇంటర్వ్యూస్లో అన్ని ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి, రైట్. నాట్ ఓన్లీ ఇది, అన్ని హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లో మాక్సిమం లాజిక్ బేసిస్ మీద ఉంటాయి, రైట్. చూసినట్టు అంటే అంటారు కదా, పట్టిందల్లా బంగారం, కనపడిందల్లా బంగారం, ఆ రకంగా ఉండదు. లాజిక్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇక్కడ ఏం క్వశ్చన్ వేస్తున్నారు, దాని వెనకాల క్రియేటివిటీకి ఇది ఒక ఏమంటారు, ఒక వాల్యూ యాడ్ అనమాట. మన క్రియేటివిటీని మనం యూజ్ చేయడానికి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా గట్టిగా మనకు సపోర్ట్ ఇస్తుంది. అలానే విజువల్ ఇంటెలిజెన్స్, పిక్చర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. విజువల్ ఇంటెలిజెన్స్ మనం చూడగానే, రైట్, మనం చూస్తున్న ప్రతి ఒక్కటి, రైట్, ఏదైతే ఉంటుందో దాన్ని పిక్చర్లోకి దింపడం, దాన్ని చూసి దాన్ని ఆలోచించడం, దాని గురించి పోయట్రీ అని కాకుండా కూడా దాన్ని వర్ణించడము, రైట్, లేదా డ్రా చేయడము, గ్రాఫిక్స్. ఈరోజు మల్టీమీడియా ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అవుతుందో, గ్రాఫిక్స్, ఇదంతా కంప్లీట్లీ విజువల్ ఇంటెలిజెన్స్. ఈరోజు ఏదైతే మూవీస్ మనం రిలీజ్ చూస్తున్నామో గ్రాఫిక్ లెవెల్లో, రైట్, ఏవైతే జరుగుతున్నాయో అదంతా క్రియేటివిటీ అంతా విజువల్ ఇంటెలిజెన్స్లోకి వస్తుంది. సో మనం మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాము, రైట్. విజువల్, వర్బల్ ఇంటెలిజెన్స్, ఎట్ ద సేమ్ టైం విజువల్ ఇంటెలిజెన్స్. దెన్ ఇంట్రాపర్సనల్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్ స్మార్ట్గా, ఇంట్రాపర్సనల్గా తనకు తానుగా వ్యక్తిగతంగా ఎంత స్మార్ట్ ఉన్నాడు, రైట్. మాటల్లో కానీ, వాకింగ్లో కానీ, టాకింగ్లో కానీ, ఇంటరాక్టింగ్లో కానీ, రైట్, అందరితో కలిసిమెలిసి ఎలా ఉన్నాడు, రైట్. అంటే మళ్ళీ ఇంట్రాపర్సనల్ కూడా ఒకటి ఉంటుంది, ఇంటర్పర్సనల్ కూడా ఒకటి ఉంటుంది. ఇదేమో ఇంట్రాపర్సనల్, ఇంకోటి ఇంటర్పర్సనల్. పీపుల్ స్మార్ట్గా 10 మంది మధ్యలో వెళ్తే ఎలా ఉన్నాడు ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇందాక కళలలో ఓన్లీ సబ్జెక్టు పరంగా కళ అని కాదు, ఈ కళలలో ఎలా అంటే తను వ్యక్తిగా ఎలా ఉన్నాడు, 10 మందితో ఎలా ఉన్నాడు, ఈ 2 డిఫరెంట్ ఐడియాలజీస్. సో ఇక్కడ ఏంటంటే మనం మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసి, రైట్, ఒక దగ్గర కలవడము, మీ బాబాయ్, మీ పిన్ని, మీ మామ, తాత అని చెప్పుకొని పరిచయాలు చేసుకుంటాము. అలాంటప్పుడు పెద్దవాళ్ళకితో ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, మేనరిజం ఎలా ఉండాలి, తోటి పిల్లలతో ఎలా బిహేవియర్ ఉండాలి, తనకంటే కింది వాళ్ళతో ఎలా బిహేవియర్ ఉండాలి. సో ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇంట్రాపర్సనల్ రిలేషన్షిప్, ఎట్ ద సేమ్ టైం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. అలానే న్యాచురల్ ఇంటెలిజెన్స్, నేచర్ ఎలా గుర్తుపడతాము, రైట్. నేచర్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి. ఇవాళ రేపు మనం అగ్రి బిజినెస్ ఏదైతే చూస్తామో కంప్లీట్లీ న్యాచురల్ ఇంటెలిజెన్స్, రైట్. ఆర్టిఫిషియల్ ఏమీ లేదు. ఆర్టిఫిషియల్ ఉన్న తర్వాత కూడా ఈ ఇంటెలిజెన్స్ దాటి ఉంది, అది ఓవర్ క్రియేటివ్ అయిపోయింది. బట్ స్టిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాని రోల్ దాన్ని అది ప్లే చేస్తూనే ఉన్నది వేరే విధంగా. బట్ అదర్వైజ్ న్యాచురల్గా కూడా, రైట్, మనము క్రియేటివిటీని ఎలా యూజ్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా మనం ఎలా డెవలప్ కావచ్చు. స్టడీ ఉంటుంది, ఎలాగూ ఉంది, నో డౌట్. ఈ లైఫ్ సైన్సెస్ ఇవంతా మనకు న్యాచురల్ ఇంటెలిజెన్సే గురించి చెప్తుంది. అలానే ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా ఒకటి యాడ్ అయింది, ద 9th ఇంటెలిజెన్స్, విచ్ ఈస్ మోర్ ఆఫ్ మనిషి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దేవుడు ఎలా పుట్టాడు, తన కమ్యూనిటీ ఎలా ఫామ్ అయింది, ఈ కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, కలరు, ఇవన్నీ ఎలా, జాగ్రఫీ, ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ ఎగ్జిస్టెన్స్ దీంట్లో ఉంటుంది. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, రైట్. విత్ దిస్ ఆల్మోస్ట్ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ది 9 ఇంటెలిజెన్సెస్. మ్యూజికల్ ఇంటెలిజెన్స్, దీంట్లో మ్యూజిక్ అనగా ఓన్లీ జస్ట్ నాట్ వినడం వరకే కాదు,
ప్లేయింగ్, డాన్సింగ్, సింగింగ్ అన్నీ కలిపి వస్తాయి అనమాట దీంట్లో. ఒక మ్యూజిక్ వరకు ఐ లవ్ మ్యూజిక్ అంటే వాట్ డూ యూ లవ్ ఇన్ మ్యూజిక్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. వినడమా, లేక సింగింగ్ చేయడమా, లేదా ప్లే చేయడమా, లేదా డాన్స్ చేయడమా అనేది కూడా రకరకాలుగా దాని ఏరియా ఉంది. బెస్ట్ ఆఫ్ ది డాన్సర్స్, బెస్ట్ ఆఫ్ ది సింగర్స్ ఉన్నారు, రైట్, బెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఉన్నారు రకరకాలుగా. సో ఇవన్నీ ఒక కాంబినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనమాట. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ మనం మాట్లాడుకున్న క్రమంలో ఇన్ని రకాలుగా ఉండాలని చెప్తున్నారు కదా. ఒక పర్సన్ ఇన్ని రకాలు నేర్చుకుంటే సక్సెస్ సాధించడానికి చాలా ఈజీ అవుతుందని చెప్తున్నారు. మరి కంప్లీట్ గా నేర్చుకోవాలా, లేకపోతే జస్ట్ టచ్ ఉంటే చాలు, ఇన్వాల్వ్ అయితే చాలు అన్నట్టుగా నేర్చుకోవాలా? ఇది వాళ్ళ చాయిస్ బట్టి. అంటే ఓన్లీ అకాడమిక్గా ఇందాక చెప్పాను కదా, సాల్ట్ ఫార్ములా అని చెప్పాను కదా, స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్ చెప్తుంది, రైట్. అకాడమిక్గా మన ఐక్యూ గురించి మాట్లాడుతుంది. లింగ్విస్టిక్గా మన వర్బల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, 10 మందితో కమ్యూనికేషన్ చేయడానికి. ప్రపంచం మొత్తం తను లోకల్గా రాణించాలి అంటే తన మదర్ టంగ్, ఫాదర్ టంగ్ గట్టిగా వచ్చి ఉండాలి. తను దేశం మొత్తం తను కవర్ చేయాలి అంటే నేషనల్ లెవెల్, నేషనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మన భాషలో చెప్పాలంటే తెలుగు, తర్వాత హిందీ, దాని తర్వాత యూనివర్సల్గా తను ఎక్కడైనా యాక్సెప్టెన్స్ తనకు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్యామిలీ, రైట్, అందరు ఫ్యామిలీగా ఫ్రీగా హోమ్లీగా ఉండాలి అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. సో మీరు రివర్స్ ఆర్డర్లో రండి, ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పియండి, తర్వాత హిందీ నేర్పియండి, తర్వాత తెలుగు నేర్పియండి, రైట్. ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా తను అప్గ్రేడెడ్ అయి ఉండాలి. ఈ 4 రకాల క్వాలిఫికేషన్, SALT ఫార్ములా, 4 రకాలుగా బేసిక్గా ఒకవేళ తను స్టెబిలైజ్ అయ్యాడు అనుకోండి ఎవరైనా, ప్రపంచం మొత్తం ఒకే ఫ్యామిలీ అవుతుంది, తనకు అనుకోని విధంగా ఎంతో కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ జరుగుతుంది, ప్రపంచం, నిజమైన ప్రపంచం ఏంటనేది తెలుస్తుంది. తన ఇంటి వరకు పరిమితం కాకుండా, తన కులం వరకు, వంశం వరకు, తన మతం వరకు కాకుండా ప్రపంచం ఎలా ఉంటుందనేది ఇంకా బ్యూటిఫుల్గా లైఫ్ చూడొచ్చు. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేది నేర్చుకోవడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడి లైఫ్లో సక్సెస్ సాధించడానికి, ఎంజాయ్గా, ఆనందంగా ఉండడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని దాని గురించి బ్రీఫ్గా ఒకసారి చెప్పండి. మల్టిపుల్ ఏవైతే 9 లిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ చెప్పానో, ఇది కెరియర్ పరంగా, రైట్, బిజినెస్ పరంగా, రైట్, కమ్యూనిటీ పరంగా, సోషలైజింగ్, రైట్, సొసైటీలో తను కూడా ఒక మనిషిని, తను కూడా అన్నిట్లో భాగంగా, నేను మీలో ఒక భాగాన్ని, రైట్, నా వరకు నేననే కాకుండా నేను 10 మందిలో కలిసిపోవాడిని, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రీడమ్, రైట్, ఫ్రీగా ఉండడానికి, ఫ్రీగా మూవ్ కావడానికి, ఫ్రెండ్లీగా మూవ్ కావడానికి అన్ని విధాలుగా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైం ఏ విధంగా తీసుకున్నా ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్ టూల్స్. ఇది క్రియేటివిటీకి, మీలో ఒక క్రియేటివిటీ బయటికి రావాలి, మీరు క్రియేటివ్గా ఉన్నారు అని 10 మందికి తెలియజేయాలంటే కంపల్సరీగా ఈ ఇంటెలిజెన్సెస్ని మీరు టచ్ చేయాల్సిందే. ఇది చేస్తే మీరు డెఫినెట్లీగా ఎక్కడికి వెళ్ళినా మంచి ఫ్రెండ్గా ఉంటారు, మీ నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్నట్టు ఇప్పుడు నెట్వర్క్ జనరేషన్ ఏదైతే ఉందో నెట్వర్కింగ్లో వెళ్తుంది. సో మీకు డెఫినెట్గా మీ నెట్వర్క్ పెరుగుతుంది. ఆ నెట్వర్క్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది, ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ దొరుకుతుంది. మీకు ఇంకా హ్యాపీగా ఉంటారు మీరు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం హ్యాపీ. మీరు అలోన్గా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి రాదు మీకు. ఓకే సార్, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేది మనం నేర్చుకోవడం వల్ల, అలవర్చుకోవడం వల్ల, ఒక జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల సక్సెస్ అనేది ఎంత బాగా సాధించగలుగుతాం, ఆ సక్సెస్ని మనం ఎలా ఎంజాయ్ చేయగలుగుతాం అనే దాని గురించి చాలా మంచి విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసాం కదండి, మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అని అంటారు. నిజంగానే మరి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉండడం వల్ల మనం సాధించే సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. అది ఏ విధంగా అనేది జగన్మోహన్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అలవర్చుకోండి, జీవితంలో సక్సెస్ సాధించండి. ఇది వాళ్ళ జయహో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.